ఈరోజు ఒక మంచి బ్లాగ్ చేద్దామని ఐడియా వచ్చింది. ఇది నేను ఆర్ఎఫ్సీలోకి వస్తే వాక్ చేసే స్ట్రీట్ అనమాట. ఒక 5 minutes మనం ఈ వరల్డ్లో లాస్ట్ అయిపోయాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు షూటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. మా అమ్మాయి కూడా ఎగ్జామ్స్ ఫినిష్ అయిపోయి రిలాక్స్గా ఉందాం అనుకుంటుంది. ఈరోజు ఒక మంచి బ్లాగ్ చేద్దామని ఐడియా వచ్చింది. సో మార్నింగ్ తను ఇంకా నిద్రపోతుంది, లేపేసి బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? విషి విషి, నేచర్ చాలా బాగుందిరా, వాకింగ్ వెళ్దాము. లే 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 5 minutes. ప్లీజ్ ప్లీజ్. లేదా 5 minutes అంతా లేదు, ఎప్పుడు 5 minutes. లే 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 బంగారం, చిన్నపిల్లగా అయిపోయిందండి. ఫ్రెష్ అప్ అయిపోయావా? నేను మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయాను. ఏ లే ఫస్ట్ అక్కడ లైట్ ఆన్ చేయి, నేను వస్తున్నాను. లే లే చూడు బయట నేచర్ చాలా బాగుంది. ప్లీజ్ అక్కడ వీడియో తీస్తున్నాం. హాయ్ చెప్పు. వీడియో యూట్యూబ్ కి. ఈరోజు మొత్తం మంచి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం మేము ఇద్దరు నిజంగానే ఎలా ఉంటామంటే ఇలాగే లేపుతారనమాట. అంటే మామూలుగా ఫస్ట్ 5 minutes అని కరెక్ట్ గా 1 hour వరకు లేవదనమాట. యాక్చువల్లీ మేము వచ్చి తారా హోటల్లో ఉన్నాము. సో ఇక్కడ షూటింగ్ అనమాట. సో అందుకే ఇక్కడ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇక్కడ వాకింగ్ తీసుకెళ్తున్నాను. ఎస్ లే. అవును, అసలు మిల్క్ పౌడర్ ఎప్పుడు తిన్నా? నేను నైట్ తినేసావా? ఎప్పుడు చూసినా హోటల్స్కి వచ్చామంటే మిల్క్ పౌడర్ మొత్తం ఖాళీ చేస్తుంది. నేను ఇప్పుడు బ్లాక్ కాఫీ తాగాను తెలుసా, నాకు మిల్క్ లేకపోతే తాగలేను అసలు. లే అరే ఇప్పుడు నేను మళ్ళీ సో లైట్స్ ఆన్ చేయడం, ఫ్యాన్ స్పీడ్గా పెట్టేయడం, ఇలా వాటర్ వేయడం, ఈ 3 విషయాలు చేస్తేనే మా అమ్మాయి లేస్తుంది అనమాట. ఎందుకంటే తను వచ్చి నైట్ అడ్మైర్ అనమాట. సో డే నచ్చదు అనమాట తనకి. నైట్ ఎంతసేపు అయినా నేనేమో షూటింగ్ నుంచి టైర్డే వచ్చి ఉంటే తను వచ్చి అప్పుడు జోష్గా ఉంటుంది, మా అది ఇది మాట్లాడుతుంటుంది. నాకేమో అప్పుడు టైర్డ్గా ఉంటుంది. నేను మార్నింగ్ లేస్తే తన పరిస్థితి ఇది అనమాట. చాలు వెళ్ళు. మళ్ళీ వాటర్ వేయాలా? ఓకే. ఏం పేరు? విశిష్ట. కొంచెం మెడిటేషన్ చేద్దాం రాలా? ఇంకో ప్రోగ్రెస్ చేసుకోవాలి. ఇది నేను ఆర్ఎఫ్సీలోకి వస్తే వాక్ చేసే స్ట్రీట్ అనమాట. మార్నింగ్ వచ్చేస్తాను, ఇలాగ వాక్ చేసుకుంటాను. ఇంకా షూటింగ్ ఉన్నా కూడా అక్కడ వాక్ చేస్తాను. ఈ ప్లేస్ నాకు చాలా ఫేవరెట్. అంటే కొంచెం ప్రైవసీ ఉంటుంది, ఎవరు ఎక్కువ ఇటు సైడ్ రారు అనమాట. సో అందుకని ఎప్పుడూ మా విశిష్ట కోసి అడుగుతుంటారు ఎలా వస్తుంది ఎనర్జీ అనేసి. అంటే కొంచెం హెల్తీగా ఎనర్జీగా ఉంటే ఇంకొంచెం బాగా పని చేయొచ్చు అనే ఒక మోటివేషన్తో చేస్తారనమాట. ఓకే జంప్ చేసి ఓకే. మూవీస్లో చూడట్లేదా నువ్వు? మూవీస్ చూడట్లా? ఇక్కడ నేను జుమ్గా వెళ్ళాలి సైడ్కి. మూవీస్లో నువ్వు చేసినావు కదా, నువ్వు జంప్ చేయాలి కదా. అసలు ఎంతమందికి చంపుతావు కదా రోజు క్యారెక్టర్. సత్యమని అనిపిస్తుంటాను. సో బాగుంది ఇప్పుడు హ్యాపీగా. అంటే నిద్ర మొత్తం పోయింది కదా, మొత్తం పూర్తిగా పోయింది. అందుకే ఎప్పుడు మార్నింగ్ లేచి వాకింగ్ చేయాలి, మంచిది. సో యాక్చువల్లీ చెప్పాలి, మా పిల్లలు బాగానే చేస్తారు అలాంటి విషయాల్లో. వచ్చి మార్నింగ్ లేవడం కానీ ఎడ్యుకేషన్ విషయంలో అంతా బాగానే ఉంటారు. సో అది మార్నింగ్ లేవడం మాత్రం కొంచెం 10 minutes
స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది. స్టార్టింగ్ ట్రబుల్ అంతే, అది అయిన తర్వాత మళ్ళీ డేలోకి వచ్చేస్తారు. అప్పుడు కూర్చొని మంచిగా మెడిటేషన్ చేస్తే బాగుంటుంది. నాకు బుద్ధిజం అంటే చాలా ఇష్టం, తనకు కూడా అందరికీ మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. మెడిటేషన్ అయిన తర్వాత చాలా ఇష్టం అన్నమాట, ఇష్టంగా చేస్తుంటారు. కానీ మెడిటేషన్ చెప్పి నిద్రపోతుంది ఒకసారి, అబద్ధం చెప్పి మెడిటేషన్ చెప్పి అది మెడిటేషన్ నిద్ర తెలియదు. ఇప్పుడు దాకా నాకు నిజం చెప్పి ఇప్పుడు కొన్నిసార్లు నిద్రపోతాను. నేను కూర్చోను, నువ్వు కూర్చో కూర్చో. అలా కలిసిపోయిన అమాంతం రేపేడా విశిష్ట. నువ్వు మెడిటేషన్ పడుకోవు కదా? నేను పడుకోలేదు, మెడిటేషన్ చేస్తావా? మెడిటేషన్ చేస్తా. సరే చెయ్యి. ఇలా చాలాసార్లు చేశాను అనమాట. మెడిటేషన్ కూర్చోబెట్టేసి కోతిపల్లని చేస్తుంటాము. మెడిటేషన్ చేయట్లేదు అనేసి నువ్వు మెడిటేషన్ చేయట్లేదు. చాలు కదా. మిల్క్ పౌడర్ పంపిస్తాను నీకోసం. కొంచెం వెయిట్ చేయి కదా, ఇది ప్రాబ్లం ఉంది. పోలేదా? ఇలాంటివి తనే చేస్తుంది, ఈరోజు నేను చేశాను అనమాట. అందుకనే డోర్ లాక్ చేసి తీయదు, అసలు నాకు అర్జెన్సీ ఉంటుంది, వాష్రూమ్కి వెళ్ళాలి, వాకింగ్ చేసి వచ్చాక డోర్ తీయదు. అందుకే ఈరోజు నేను చేశాను అనమాట. ఇంకొక ఏదైనా ప్లాన్ చేయాలి, ఇంకొక ఏదైనా ప్లాన్ చేయాలి. చేస్తాం. రేపేవా ఆకలేస్తుంది, బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా. నా వల్ల ప్రాబ్లం అంటే చెప్పు, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అలా కాదమ్మా, నేను చెప్పు. నేను యాక్చువల్లీ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా. ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటావా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావు కదరా. అంటే నేను కొంచెం యాక్సెంట్ తో మాట్లాడదాం అనేసి ఎలా అనేసి నేర్చుకుందాం అనుకుంటున్నాను. చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి చెప్పొచ్చు అనే విషయం, అది ఇప్పుడు నీకు ఇప్పుడు అర్థమైంది అనమాట. అలా అని కాదు, నీకు బాగానే వచ్చు కదరా, బాగా మాట్లాడతావు కదా. అవును, అదే చెప్పాను కదా, యాక్సెంట్ తో ఎలా మాట్లాడాలి అనేసి నేర్చుకుందాం అనేసి. ఇంకా నాకు కొంచెం డీటెయిల్స్ చెప్పు. సో ఇప్పుడు క్యామ్లీ అనేసి ఒక యాప్ ఉంది. Cambly is an English learning platform. ఓకే. సో దాంట్లో మనము 1-on-1 ట్యూటర్ గా మనం ఫారినర్స్ తో మాట్లాడి మనం యాక్సెంట్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అవునా, గుడ్ గుడ్. ఇంకా సో ఇప్పుడు చాలా మంది ఉంటారు, వాళ్ళు ఇండియన్ యాక్సెంట్ తో మాట్లాడతారు అండ్ కొన్ని వర్డ్స్ మిస్ప్రొనౌన్స్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఈ క్యామ్లీ యాప్ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే యూ నీడ్ టు సెలెక్ట్ యువర్ పర్సనల్ ట్యూటర్ కదా. సో యూ కెన్ సెలెక్ట్ ఫ్రమ్ ఈదర్ US, ఆస్ట్రేలియా, కెనడా, UK, ఇలా వేరియస్ కంట్రీస్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ క్యామ్లీ యాప్ లో బిజినెస్ ఇంగ్లీష్, లేకపోతే IELTS, లేకపోతే పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇలా చాలా కోర్సెస్ ఉంటుంది. మనం కావాల్సింది చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడితే యూ పికప్ గుడ్ ఇంగ్లీష్ అనమాట. అలాగే నిజంగా బాగుంది యాప్ అది. అవును, ఇది చాలా మందికి హెల్ప్ఫుల్ కూడా ఉంటుంది ఈ యాప్. అవును, నిజంగానే తనని ఎలాగో వ్యూస్కి వెళ్ళాలనే ప్లాన్స్ అన్ని ఉన్నాయి కదా. అదే సరే, వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇవంతా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట. అవును. సో చిన్నప్పటి నుంచి నేను ఇచ్చిన నీకు ఇది సపోర్ట్ ఇప్పుడు భరించింది అనమాట. నాకు కూడా యాక్చువల్లీ ఇప్పుడు ఇది నచ్చింది. నేను కూడా కొంచెం ఇంగ్లీష్లో బెటర్ అవుదాం అనుకుంటున్నాను. కానీ నాకు కండిషన్, నేను నేర్చుకునేటప్పుడు నువ్వు పక్కన ఉండకూడదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా రివెంజ్ అంతా తెచ్చుకుంటుంది. అంటే చిన్నప్పటి నుంచి నేను నేర్పించుంటాను కదా, మామూలుగా ఇంగ్లీష్ లెటర్స్ కానీ ఆల్ఫాబెట్స్ అని నేర్పించినప్పుడు చాలా కష్టపడి నేర్పించేదాన్ని అనమాట. సో అవన్నీ బాగా నాకు నేను తీర్చుకుంటుంది. సో నేను నేర్చుకునేటప్పుడు నువ్వు మాత్రం పక్కన ఉండకూడదు, ఇది ఫస్ట్ కండిషన్. సో ఇప్పుడు నా క్లాస్ ఉంది, నేను చేసే చూస్తావా? చూస్తాను, చూపించు. సో ఈ యాప్ ఉంది, ఇక్కడ మనం లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మనం ట్యూటర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే. Hello, hi. Hello, can you hear me? Yes, I can hear you. Okay, good. Nice to meet you. Is this Vasishta? Yeah, it's Vishishta. Vasishta, nice to meet Hi, you. nice to meet you too.
Oh, thank you. My name is Niall. I'm from the UK. So your name is Niall, right? Niall, Am I yes. pronouncing it right? Yes, that's Okay. right. And where are you from? I'm from India, Hyderabad. Nearly 6 years ago. So I went to like Delhi, Mumbai, Chandigarh, Goa, like many places. Next time you visit India, you should visit the southern part too. So it was nice talking to you. Oh yeah, you too. Thank you very much. క్లాస్ అయిపోయింది. ఇప్పుడు చూసావా ఎంత ఫ్రెండ్లీగా ఏం జడ్జ్మెంట్ లేకుండా ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టు ఉంది. నిజంగా గ్రేట్ రా ఇది. సో ఈ రోజు నుంచి నీకు రొటీన్ గా క్యామ్రీతో నువ్వు ఎలాగా యాప్ లో ఇంగ్లీష్ బెటర్ చేసుకుంటున్నావు, ఈ రోజు నుంచి నా రొటీన్ కూడా అదే అనమాట. నేను కూడా షూటింగ్ యాప్ లో లేకపోతే షూటింగ్ అయిపోయిన తర్వాత క్యామ్రీలో మంచిగా బెటర్ ప్రొనౌన్సియేషన్ నేర్చుకుంటాను. ఈరోజుకి క్లాస్ అయిపోయింది. ఓకే, ఈరోజు నా హాలిడే, ఈరోజు నేను ఏం చేయను. సో రేపు నుంచి స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడు మళ్ళీ మంచిగా బ్రేక్ఫాస్ట్ తిని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? ఓకే. మీరు కూడా ఒక యాక్సెంట్ తో ఎలా మాట్లాడాలని నేర్చుకోవాలనుకుంటున్నారా, లేదంటే వర్డ్స్ ఎలా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయాలి అని నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. సో మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నాకు ప్రోమో కోడ్ యూస్ చేస్తే మీకు 3 months సబ్స్క్రిప్షన్కి 22% డిస్కౌంట్ వస్తుంది. సో ఆల్ ది బెస్ట్. ఏంట్రా నువ్వు ఎప్పుడు అలా భయపడుస్తూనే ఉంటావు? మార్నింగ్ లాక్ చేసేది అందుకే మనం లాగేసాక ఇప్పుడు ఇదా అసలు అంతే ఏదో ఒకటి రెడీగా పెట్టుకుని ఉంటుంది, ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. ఎవ్రీ టైం అలర్ట్గా ఉండాలి. ఫుల్ జోకులు ఎక్కువ, ఫుల్ జోకులు అంటారు కదా, ఫుల్ జోక్ ఎక్కువ. నేను లేకపోతే కూడా చాలా మిస్ అవుతాను. అంటే నేను ఎవరిని టార్చర్ పెట్టలేదు అనేసి. ఓకే, ఏదో ఒకటి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ బాగా తింటాను హ్యాపీగా. ఇంకో విషయం తెలుసు కదా మీకు, నేను టెన్షన్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఎక్కువ తింటాను. ఈ విషయం ఆలితో సరదాగా ప్రోగ్రామ్లో చెప్పాను. యాక్చువల్లీ అంతా చూసారా, మొత్తం కాంటినెంటల్ అలాంటివి తింటుంది. మనకేమో సౌత్ ఇండియన్ ఇడ్లీ వడ అలాంటివి ఫస్ట్ పడాలి, దాని తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ అలా పెట్టాను అనమాట. ఎలా చేసిందో ధన్యవాదాలు. యాక్చువల్లీ చాలా టైట్గా ఉంది, రావట్లేదు. థ్యాంక్ యూ. సో నాకు బ్రేక్ఫాస్ట్లో వడ పొంగల్ అలాంటివి ఇష్టము. తర్వాత కాంటినెంటల్ వచ్చి ఇలా ఫుల్గా జామ్ వేసుకొని బటర్ ఫుల్గా పోసేసుకొని ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ అంటే చాలా ఇష్టం. ఈ జ్యూస్ వద్దా? ఇది కూడా తాగుతావా? ఈ జ్యూస్ ఇది తాగితే టేస్ట్ బాగుంటుందరా? ఇస్ పైనాపిల్, ఇది స్వీట్ లైమ్, ఇది ఆరెంజ్. ఆరెంజ్ అలా మిక్స్ చేసి తాగుతావు అనమాట. ప్రిపేర్ అయిపోవాలి కదా, నేను సడన్గా చాలా కూర్చుంటాను. ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. షూటింగ్లో కూడా అంతే. దామిని, మహాలక్ష్మి వాళ్ళు కూడా అంతే, వచ్చి ఒక ఫుట్టో ఇలా కూర్చుంటారు. సిగ్నేచర్ ఇది అనమాట, సిట్టింగ్ అనమాట. అది జనరల్గా మేము ఇక్కడ హోటల్లో స్టే చేసిన మాట్లాడడానికి ఏమైనా వస్తే ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా ఇక్కడే మాట్లాడాలి అనమాట. అరే ఇక్కడ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము, కొంచెం పీస్ఫుల్గా ఉంటే నేను కొంతసేపు అన్నట్టు. అవును, ప్లీజ్ అంటే గుర్తొచ్చింది, ఒక మంచి వీడియో ఉంటుంది, కాన్సెప్ట్ ఉంది, అది చెప్తాను. మోటివేషన్ గురించి. ఇప్పుడు పీస్ఫుల్గా ఉండాలంటే ఎప్పుడు లైఫ్లో హ్యాపీగా ఉండాలి. వెళ్ళిపోయింది నాకు తెలుసు, వెళ్ళిపోతే కొంచెం శాంతంగా ఉందాం, కొంచెంసేపు పరిసరాలు మాట్లాడాలి. ఓకే,
యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇంట్లో కూడా అంతే ఇలాగే కొంచెం ఒకటి వేసుకొని ఇలా టార్చర్ పెడుతూ ఉంటుంది. చాలా సీరియస్గానే వంట చేస్తుంటాను, వచ్చేసి అప్పుడు ఏదో ఇలాంటి కూలి పనులు చేస్తుంటుంది. నాకు ఆ ఫ్రస్ట్రేషన్లో కూడా నవ్వు ఇంకా ఆగదనమాట, నవ్వు వచ్చేస్తాను. అసలు మోటివేషన్ అంటే ఇప్పుడే కాదు, వాకింగ్లో ఇలా తీసుకెళ్తాను కదా అప్పుడు కూడా అంతే. నేను జాగింగ్ చేస్తాను వెళ్ళిపోతుంది, నేను ఇక్కడ రౌండ్లో ఉంటే తను అక్కడ ఉంటుంది అనమాట. అంటే ఎక్కడ నన్ను కలవకూడదు అనేసి ఇలాంటి ప్లాన్ అనేది వేస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం, బయటకు వెళ్దాం, అలా బయటకు వెళ్ళి రౌండ్ తిరిగేసి ఉంటాము. చెప్పు ఏదైనా మాట్లాడు. దగ్గర ఒకటి ఉంది ఇంట్రెస్టింగ్. నాకు తెలుసు మిల్క్ పౌడర్, నేను చూసాను తర్వాత బ్రేక్ తిరుగుతుంటుంది. అది ఫార్మాలిటీ కాదు. ఇప్పుడే కదా తిన్నావు, అంత తిన్నావు కదరా. కాంటినెంటల్ ఫుడ్ అది ఇదే మొత్తం జ్యూస్ 2 రకాలు. కర్మ కొన్ని మార్చలేము కదా, ఎంత చేసినా కూడా, ఎంత మోటివేట్ చేసినా కొన్ని మార్చలేము కొన్ని. ఇది మేజ్ అంటాం కదా, అదే రైట్. చిన్నప్పుడు ఆడుకున్నాము, చిన్నప్పుడు కాదు, నీ చిన్నప్పుడు ఇక్కడ ఆడుకున్నాం. అలాగే వెళ్ళాలి, అలా బయటకు వెళ్ళాలి. అంటే ఇటు నిజంగా అయితేనా కన్ఫర్మ్. సరేదా కూడా అయిపోయింది గేమ్. ఫైనల్లీ వచ్చేసాం. అవును, ఒక 5 minutes మనం ఈ వరల్డ్ లో లాస్ట్ అయిపోయాం. చిన్నప్పుడు జగ్గు డాక్టర్ పెడతాము. మొన్నే చెప్పాను రా, గుర్తుకొస్తున్నాయని బ్లాగ్ చూడండి, అందులో చెప్పాను నేను. చిన్నప్పుడు బిజీ సీరియల్కి ఎప్పుడు చూసినా జగ్గు చూపించేది అనమాట. ఇక్కడ ఎంపీ బిల్డింగ్లో మాది కాలేజ్ సీన్ జరిగేది అనమాట. అప్పుడు ఎవ్రీ టైం మా జగ్గు అని చెప్పింది. మొన్నే చెప్పాను, మళ్ళీ గుర్తొచ్చింది ఇప్పుడు నీకు అది. పెళ్ళు సాంగ్ అవసరం లేట్లే. లిజర్డ్ అంటే భయం అన్నావు కదా, ఇక్కడ లిజర్డ్ చాలా ఎక్కువ ఉంటాయి తెలుసు. అప్పుడే ఒకటి చూసాను, కానీ లిజర్డ్ కి నేనంటే కూడా భయం. నేను అది చూడకుండా ఒక స్టెప్ వచ్చేసాను, అది పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. ఇంకా చెప్పు, ఏమేమి చెప్తావో చెప్పు. అసలు చెప్పురా, నీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే చెప్పు. దాకా మనం టైంపాస్గా మాకు కూర్చున్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి నా ఏమైనా గుర్తుంటే. ఒకటి గుర్తొచ్చింది, చెప్పు ఏంటని. నాకు ఇప్పటికి కూడా ఫిష్ తినాలంటే భయం మమ్మీ వల్ల. చిన్నప్పుడెప్పుడో నన్ను భయపెట్టింది, ఫిష్లో ముళ్ళు ఉంటుంది, కేర్ఫుల్ అనేసి చాలా చెప్పి నాకు భయం పెట్టేసింది. అండ్ ఒకసారి బై మిస్టేక్ ముళ్ళు నాకు టచ్ అయింది. అది టచ్ అయినప్పుడు నా అంతే ఇక్కడ మొత్తం లోపల మొత్తం కోసుకుపోయినట్టు ఫీలింగ్ వచ్చింది. భయం వచ్చేసి ఉంది ముళ్ళు అనేసి ఇమ్మీడియట్గా అపోలో హాస్పిటల్ ఉంటే దగ్గరలో, ఇప్పుడు ఇక్కడే ఉండేవాళ్ళం, జర్నలిస్ట్ కాలేజీలో ఉండేవాళ్ళం, జూబ్లీ హిల్స్లో. ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి హాస్పిటల్ చూపిస్తే అది ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుందండి. ఇక్కడ ఇంకా ఉండడం ఏంటి, ముళ్ళు ఉంటే అప్పుడు బ్రీత్ చేసి స్వాలో చేసింది అనమాట. అప్పుడు వరకు నేను నా మౌత్ క్లోజ్ చేయలేదు అండ్ మాట్లాడలేదు అంటుంది. చాలా భయపడిపోయాం. అంటే నేను చెప్పిన ఒక మాట ఏంటంటే అతి జాగ్రత్త చెప్పడం. అంటే ఎవరో ఫిష్ తింటే ముళ్ళు గుచ్చుకుంటుంది అంటారు కదా, చిన్నపిల్ల కదా, అప్పుడు యూకేజీ చదువుతుంది. సో అందుకని ముళ్ళు జాగ్రత్తగా తినాలమ్మా, ముళ్ళు వెళ్తే మొత్తం చెప్పు, గబ్బకని తీసేయాలి అని చెప్పా. అందుకని ఒక గుచ్చుకున్న ఫీలింగ్ రావడంతో అంత చేసింది. ఇప్పటికీ భయం. ఆపరేషన్ చేసి తింటాను ఫిష్ ని. అంటే ఆపరేషన్ చేసి ఇలా తీసి అలా తీసిస్తే తింటుంది అనమాట. సో అంత భయం అనమాట. తర్వాత నా ఇది మిల్క్ పోసేసాను కదా తల మీద. ఓ ఎస్ ఒకసారి చిన్నప్పుడు వాటర్ పోసాను మమ్మీ పైన, చాలా తక్కువ. అండ్ ఇలా వేసాను. అది ఎప్పుడో మార్నింగ్ వేస్తే ఈవినింగ్ గుర్తు పెట్టుకొని దాని గురించి మర్చిపోయాక ఊరికి కూర్చుంటే వచ్చి మిల్క్ పోసేసింది నా హెడ్ పైన. ఫుల్ గ్లాస్ పోసాను. అంటే చెప్పాను
వద్దు నా మీద వాటర్ వేస్తే నేను పోస్తాను, మిల్క్ పోసేస్తాను అని చెప్పాను. పర్లేదు నువ్వు ఎలా పోస్తావు అంటే తను నమ్మలేదు. నేను నమ్మలేదు మమ్మీ నా పైన వస్తుంది అంటే. తర్వాత ఇంకొకటి ఏంటంటే నేను మార్నింగ్ ఫుల్ బిజీగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాను. ఆ టైంలో వచ్చి పాలు తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టరాని అంటాను. నంబరు ఏం చేస్తుందంటే నేను ఓకే పాలు పెట్టేసి ఉంటుంది, వెళ్ళి కాఫీ పెట్టించేసి మళ్ళీ ఇదే చేయాలనేసి వెళ్ళి చూస్తే కిచెన్లో వచ్చేసి పాల ప్యాకెట్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టింది. అంటే ఆన్ చేయలేదు, స్టవ్ మీద పెట్టింది. వచ్చి ఏంటి అలా పెట్టావంటే నువ్వేం చెప్పావు, ఐ నీడ్ క్లారిటీ. నువ్వు పాలు స్టవ్ మీద పెట్టు అన్నావు, గిన్నెలో పోయమని చెప్పావా, వెలిగించమని చెప్పావా, నిన్ను అడిగింది క్వశ్చన్స్. రీసెంట్గా నువ్వు నాకేం చేస్తావు చెప్పు. ఆలితో సరదాగా యాక్చువల్లీ ఆడితో సరదాగా అంటే ఇంతకుముందు మా చిన్నమ్మాయితో బయట కావాలని చెప్పారనమాట ఈటీవీలో. సో అప్పుడు బయట తీసిచ్చాను బతుకమ్మ వీడియో కోసం అనమాట. అది బ్లాగ్లో ఉంది చూడండి, తను నా గురించి చెప్పడం అనమాట. అది కావాలంటే నేను పంపించాను. అది చూసింది కాబట్టి తను ఏమనుకుంది, అర్జెంటుగా వెళ్ళి ఆయుధ సరదాగా కోసం ఒక బయట కావాలంటున్నారా, త్వరగా వెళ్ళి తీసిచ్చే రెడీ అయిపోతుంది నీట్గా అనేసి అంటే ఓకే అంటుంది. అనేది మా అసిస్టెంట్ చెప్పాను, నువ్వు అతనికి డౌట్ రాకుండా వీడియో తీయాలనేసి. అతను ఏంటంటే వెనకాల డెకరేషన్ అంతా పెట్టి మేడం ఇక్కడ యాంగిల్ బాగుంది, ఇక్కడ లైటింగ్ బాగుంది అని చెప్పేసి వీడియో తీస్తే మొత్తం వీడియో 1 minute చెప్పింది, ఆల్మోస్ట్ 1 minute చెప్పింది. చెప్పిన తర్వాత నేను ఓకే బాగుందా చూడంటే బాగుంది, చాలా బాగుంది అని అంటే ఓకే నేను బాగా చెప్పాను చూసావా అని అనుకుంటూ వెళ్ళింది. తర్వాత ప్రోగ్రాంలో చూసి నా వీడియో రాలేదేంటి అని అందనమాట. నువ్వు అంత దరిద్రంగా చెప్పావు, చండాలంగా చెప్పావు, అందుకే రీచ్ చేయలేదని చెప్పాను. తర్వాత ఎప్పటికో మా అసిస్టెంట్ చెప్పేసాడు, రివీల్ చేసేసాడు. అది అడుగుడే లేదు, మమ్మీ ఊరికి ఏడిపీయడానికి కోసం అలా చేసి ప్రాంక్ చేశాను అనమాట. ఇప్పుడు మమ్మీ పైన నేను ఇంకా రివెంజ్ తీసుకోలేదు, రివెంజ్ ప్రాంక్ చేయలేదు. సో మీరు కమెంట్స్ లో చెప్పండి నేను మమ్మీ పైన ఎలా రివెంజ్ ప్రాంక్ చేయగలను అనేసి. మార్నింగ్ ఎనిమిగా ఉంటాను, చాలా ఎనిమి. అంతా పని అయిపోయాక చదువుకున్నది అంతా అయిపోయాక అప్పుడు మొత్తం ఫ్రెండ్లీగా ఉంటాను. మార్నింగ్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, అంటే పర్ఫెక్ట్ టైం లేవడం, రెడీ అవ్వడం, బెడ్ సర్దడం దగ్గర నుంచి చదువుకోవడం దగ్గర నుంచి అవన్నీ పర్ఫెక్ట్గా జరగాలన్నమాట. నాకు ఆ సిస్టమ్ అయిన తర్వాత మా అంత జోబీలు ఎవరు ఉండరు. సో మీరు కూడా ఇది ఒక టిప్లా ఆలోచించి మీ పిల్లల్ని అలాగే పెంచుకోండి. ఓకే, బాగుంటుంది లైఫ్. నేను రీసెంట్గా షూటింగ్ వచ్చాను కదా, అక్కడ నేను షూటింగ్ చేయకపోయినా జస్ట్ ఊరికి కూర్చున్నా కూడా నాకు బ్యాక్ ఫుల్ స్వెట్ అయిపోయింది. అసలు నువ్వు ఎలా షూటింగ్ చేసావో నాకు ఇప్పటికీ బిలీవ్ చేయలేవా? అది లేదు, జస్ట్ ప్యాషన్ అంతే. నాకు యాక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. సో మనం అంతా అలా చేస్తే కానీ మనకు మెయిన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆ సిచ్యువేషన్ బట్టి అవుట్డోర్లో ఉంటుంది, ఎండలో షూటింగ్ ఉంటుంది. సో డెఫినెట్గా అప్పుడు ఎంత స్వెట్ అయినా ఎంత ఎండ ఉన్నా కూడా వీ హ్యావ్ టు చేయాలన్నమాట. ఒకసారి నేను చూసావు కదా, వాష్రూమ్స్ ఉండవు, ఒకసారి ఎక్కడికో ఎవరో ఇంట్లో వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఇప్పటికీ అలా జరుగుతుంది. అయినా ఎందుకు అంత కష్టపడతామని అడుగుతుంటారు మా ఇంట్లో. ఎలా డైలీ మేకప్ వేసుకుని వెళ్ళడానికి నీకు బోర్ కొట్టుదా, ఇదిగా ఉండదా అని అంటే నిజంగా చెప్పాలంటే ప్యాషన్ అంతే, ప్యాషన్ కోసమే చేస్తాను. బట్ మా హార్డ్ వర్క్ ఏంటనేది మా పిల్లలు బాగా చూశారు. ఈ ఆర్టిస్ట్ అంటే అంత ఈజీ కాదండి, చాలా హార్డ్ వర్క్ చేయాలి. బట్ నిజంగా చెప్పాలంటే వీళ్ళు కోఆపరేషన్ వల్ల నేను నిజంగా యాక్ట్ చేయగలుగుతున్నాను. ఇది చాలాసార్లు అందరి ముందు చెప్పాను, వీళ్ళంతా కోఆపరేటివ్గా ఉంటారు, హ్యాపీ ఇలా నువ్వు వెళ్ళి వర్క్ చేయని అంటారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు జాగ్రత్తగా చూసుకుంటారు. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ మొత్తం సిస్టమ్ కరెక్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఈజీగా వర్క్ చేస్తాను. ఇంకా చెప్పాలంటే నేను వీళ్ళని షూటింగ్ అనేసి మన అందరూ అనుకుంటారేమో షూటింగ్ అంటే షూటింగే చేస్తారు వీళ్ళు అనేసి. కాదండి, మేము ఆర్టిస్టులకి మల్టీ టాస్క్ ఉంటుంది. అందరూ మదర్కే వర్క్ చేసే మదర్కి డెఫినెట్గా మల్టీ టాస్క్ ఉంటుంది. మేము ఇంట్లో పనులు చూసుకుంటాము, ఇంట్లో పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళ హెల్త్ ఏంటి, మా హస్బెండ్ ఏంటి, వాళ్ళని డల్ అయిపోకూడదు వాళ్ళని మోటివేట్ చేస్తుంటాం లైఫ్లో. తర్వాత మా షూటింగ్ సంబంధించి షూటింగ్ ఉంటాయి. ఈవెన్ కో ఆర్టిస్ట్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళతో సరదాగా ఉంటూ ఎలాంటి మూడ్ స్వింగ్స్ ఉన్నా కూడా అవన్నీ కంట్రోల్ చేసుకుని షూటింగ్ చేస్తాము. సో నిజంగానే నడుచుకోవడం మా అదృష్టమని అనుకుంటాను. యాక్చువల్లీ మా డాక్టర్ గురించి ఎప్పుడు డీటెయిల్గా చెప్పలేదు. చాలా పేషెన్స్ అండి, ఎంత పేషెన్స్ ఉంటుందంటే ఎంత కుళ్ళు పనులు చేస్తుంది, జోక్స్ చేస్తుంది కదా. బట్ నాకు ఏదైనా కోపం వచ్చి ఎమోషనల్గా తిట్టినా అరిచినా నా మూడ్ అర్థం చేసుకొని దాని తగినట్టుగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇప్పటికి ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇట్స్ ఓకే అంటుంది. ఇప్పుడు జనరల్గా చిన్న ఇంత కంఫర్ట్ జోన్లో ఉండేటప్పుడు కొంచెం అటు ఇటు ఉన్న ఇదవుతారు కదా. బట్ వాళ్ళు విలేజ్కి వెళ్ళినా కూడా ఏసీ లేకపోయినా ఫ్యాన్ లేకపోయినా అడ్జస్ట్ అయిపోవడం. సో చెన్నైలో చదువుకుందనమాట, అక్కడ పవర్ లేకపోయినా అలా అడ్జస్ట్ అయిపోవడం అంతా బాగా ఈజీగా ఉంటుంది, ఈజీగా తీసుకుంటుంది లైఫ్ని, చాలా ఈజీగా తీసుకుంటూ హార్డ్ వర్క్ చేస్తుంది. అంత హార్డ్ వర్క్ చేసింది కాబట్టి తను కాలేజ్లో కానీ ఇది టాపర్ అనమాట ఇది స్కూల్లో. దాని తర్వాత కాలేజ్లో కూడా ఫ్రీ సీట్ తెచ్చుకుంది, తర్వాత MBA సీట్ కూడా ఫ్రీ సీట్ తెచ్చుకుంది, తర్వాత ఈవెన్ జాబ్ కూడా తను క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయింది. సో నిజంగా చెప్పాలంటే ఇవన్నీ వచ్చి తను అంత స్ట్రాంగ్ మైండ్ అనమాట. అంత స్ట్రాంగ్ మైండ్ ఉంది కాబట్టి ఇంత ఫ్రెండ్లీగా ఉంటూ మేము ఇంత హ్యాపీగా నేను వర్క్ చేసుకుంటూ వెళ్ళగలుగుతున్నాను. నాకు ఎలాంటి టెన్షన్స్ పెట్టలేదు మీరు. నిజంగా ఐ లవ్ యూ రా. కరెక్షన్, నేను హార్డ్ వర్క్ చేయను, స్మార్ట్
స్మార్ట్ వర్క్ అంటే కొంచెం లేజీ, మీరు చూసారు కదా మార్నింగ్ వాటర్ వేసి లేపాలి ఇవన్నీ ఉంటుంది కదా, కొంచెం చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. స్మార్ట్ వర్క్ చేస్తే లేజీ వర్క్ పీపుల్కి ఈజీగా ఉంటుందని అలా చేసుకుంటుంది, ఎక్కువ హార్డ్ వర్క్ అని చేయదు. కరెక్ట్. సో బాగా ఎక్కువ మాట్లాడేసాము, ఇప్పుడు వెళ్ళి భోజనం చేద్దాం. ఓకే ఓకేనా. కొంచెం కావాలన్నా విత్ క్యాష్యూ. కదా నేను ఏదో డైట్ కొంచెం తీసుకురావడం చూడు, అసలు ఎలా చేస్తే నేను ఏం తీసుకున్నాను. ఏం పోయింది ఏంట్రా ఏంటన్నా డైట్ అన్నావు కదా. క్యారెట్ హల్వా ఇది ఐస్ క్రీమ్, గులాబ్ జామున్ ఇది ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది, నాకు ఇష్టం. ఎవరో డైట్ అన్నారు. అంటే చూడగానే టెంప్ట్ అయితే నో డైట్. మీ తర్వాత ఏం చేద్దాం? ఈ డైజెషన్ అవ్వడానికి కోసం బయట ఒక రౌండ్ వెళ్ళేసి మూవీ చూద్దాం. మూవీ చూద్దాం. తెలుగు మూవీ, ఇంగ్లీష్, తెలుగు తెలుగు. సరే. సో మొత్తానికి డే మొత్తం చాలా హ్యాపీగా గడిపింది. మీకు కూడా డెఫినెట్గా చాలా బాగా నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. నిజంగానే మేము ఇద్దరు ఇలాగే చేస్తాము. ఇలాగా అంటే నాకు అదే ఇష్టం అనమాట. తనకు కూడా అలాగే అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. మేము ఎక్కడ మదర్ డాటర్ లాగా ఉండము, ఇద్దరు నిజంగానే చెప్పాలంటే ఫ్రెండ్స్ లాగే ఉంటాము, అలాగే బిహేవ్ చేస్తాం. ఏం చేస్తున్నావురా అంటే ఇలా తిప్పితే లోపల వాటర్ స్పైరల్ అవుతుంది కదా, ఇలా ట్రై చేస్తావా? లేదు, ఇలా పట్టి తిప్పు, పట్టుకొని ఇదేనా? ఇలా తిప్పు, ఇంకొకసారి తిప్పు, సరిగా రావట్లేదు. ఇదేనండి, ఇదే పెద్ద ప్రాబ్లం. ఏదంతా సీరియస్గా ఉన్నా కూడా మధ్యలో వచ్చి ఇలా చేసి కోతి పనులు కోపం తప్పించి మనం నవ్విస్తుంది. సరే అదంతా ఓకే, లైక్ షేర్ చెప్పాలి ఫస్ట్, అది చెప్పు. ఓకే, ఇది కరెక్ట్ డీటెయిల్గా చెప్పు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదేనండి మా గోల. సో ఇది దొడ్డ బసమన్న గురించి చెప్పాలంటే 15 feet హైట్, 20 feet వెడుతుంది అనమాట. సో అంత పెద్ద ఇది వచ్చి 1537లో విజయనగర సామ్రాజ్యం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ టైంలో ఇది స్థాపించారనమాట. 500 years దాటిపోయింది. ఈ టెంపుల్ కూడా ద్రావిడన్ టైప్లోనే కట్టారు. ఇప్పుడు దాకా చెక్కు చెదరకుండా అలాగే ఉంది. ఈరోజు మనకు అదృష్టం ఏంటంటే